హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూద్దాము. పోహా స్వీట్ చేయడం కోసము మనకు కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి, 1 కప్పు పోహా తీసుకోవాలి, తిక్కు పోహా, 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఫాస్ట్గా స్వీట్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్లో ముందుగా 1 కప్పు బెల్లం వేసుకొని 1 కప్పు బెల్లంకు 1 కప్పు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ గీ యాడ్ చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలా గీలో వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇందాక తీసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం గీని తీసుకొని 1 కప్ పోహాను వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని పవాను రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. పోహా కలరు చూడండి కొంచెం లైట్ బ్రౌన్లోకి రాగానే మనము ఇందాక బెల్లం వాటర్లో కరిగి పెట్టించుకున్నాం కదా, ఆ వాటర్ని స్ట్రైనర్ సహాయంతో ఇందులో వేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్తాయి, అందుకని స్ట్రైనర్ సహాయంతో బెల్లం వాటర్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత పోహాను ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత పైనుంచి ఇందాక మనం పక్కన ప్లేట్లో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, వేయించిన కొబ్బరి తురుమును కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ రెసిపీ తయారైపోతుంది. చివర్లో ఇలాచీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ తయారైపోయింది. ఈ పోహా స్వీట్ అప్పటికప్పుడు ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కూడా సింపుల్గా ఈజీగా ఇలా 3 ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పినట్టు ఈ స్వీట్ రెసిపీ చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.